అంతకుముందు ఉన్న ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిండో అని చెప్పాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే ఆయనప్పుడు మా ఎంపీ అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచితంగా బియ్యం ఇచ్చిర్రా, మీకు గ్యాస్ సిలిండర్ ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇచ్చిర్రా, ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిండా, ఫ్రీగా బియ్యం ఇచ్చిండా ఏమన్నా? మరి గ్రామీణ ఉపాధి పైసలు ఇచ్చిండా అప్పుడేమన్నా? మరుగుదొడ్లు కట్టించిండ్రా అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లా? మరి ఏమి ఇవ్వకుండా మోడీ గారు గిన్ని ఇస్తే మరి ఏమి ఇయ్యలే గిన్ని చెప్తున్నా, నేను అభివృద్ధి గురించి గిన్ని చెప్తున్నా. ఆయన అంటున్నాడా బండి సంజయ్ రామాలయం పేరు చెప్తాడు. మరి రామాలయం కట్టాలా వద్దక్క? అందరు పూజ చేసిరే, రామాలయం పూజ చేసిరు కదా, రాముని పూజ అక్షింతలు వచ్చినాయా? మంచిదే కదా. పాప ఈయన అంటాడు తెలుసా, అక్షింతలు కాదే రేషన్ బియ్యం అట. అక్షింతలల్లా ఎవడ రేషన్ బియ్యము, బాస్మతి బియ్యము, జై శ్రీరామ్ బియ్యం ఉంటాయి అక్క చెప్పక. అంటే గుడికి పోతే అయ్యా అక్షింతలు అక్షింతలు ఈ రేషన్ బియ్యమా బాస్మతి బియ్యం అడుగుతావా? ఇది అది కూడా డౌటే. వీళ్ళు ఏమంటారంటే రాముడు గాన్నే పుట్టినని గ్యారెంటీ ఏంటి అంటండి వీళ్ళు. రాముడు ఎడబుట్టినక్క అయోధ్యలా. ఇది చరిత్ర చెప్తున్నది. నేనేమన్నంటే మీరు మీ అమ్మకు పుట్టిన గ్యారెంటీ ఏందని నేనన్నా. ఎవరు చెప్పారు? అక్కడ పనిచేసే నర్సమ్మ ఏం చేస్తుందక్క, పాప ఉండక అక్క నీకు పాప పుట్టిందక్క అంటారు, అమ్మ నీకు బాబు పుట్టిందమ్మ అంటారు. ఆధారం వాళ్ళు నర్సమ్మ, అవునా కదా? నర్సమ్మ లేకుంటే ఆధారం లేదు. ఇలా రాముడు అక్కడే పుట్టని చెప్పి చరిత్ర ఆధారం. వీళ్ళకు రామాలయం కడితే కడపమటనే. రామాలయం కట్టదు మరి చెప్పుకోపోయి బాబరి మసీదు కావాలని చెప్పుకో. ఎవరద్దన్నారు? నువ్వు ఉన్నప్పుడు కట్టినావా? నువ్వు ఉన్నప్పుడు కట్టకపోతేవి, మేమొచ్చి కడితే అది తప్పన పడుతుంది. కట్టుకున్నాడు చెప్పడాక చెప్పొద్దా? చేసిన పని చెప్పుకోద్దా? ఇన్ని పనులు చేస్తున్నావు చెప్పుకోద్దా మేము? మరి నువ్వేం చేస్తావు చెప్పాలి కదా, నువ్వెన్ని చేస్తావో చెప్పాలి కదా. ఇలా గ్రామ పంచాయతీలకు పైసలు సర్పంచులు మొత్తం మొత్తుకుంటారు. మాజీ సర్పంచ్ పైసలు గ్రామాలకు నిధులు మోడీ గారు ఇచ్చే, అన్ని పైసలు మోడీ గారు ఇచ్చే. మరి నువ్వేమి ఇచ్చినావు? ఇప్పుడు దుకాణం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఒప్పుకుంటాను ఏంది? ఇప్పుడు నేను కూడా అడుగుతా కదా, నేను తీసుకొచ్చినా ఇవి కదా. మరి నువ్వు ఎందుకు తీసుకొస్తావు? రేపు పంచి లెక్క చెప్పాలి కదా. ఇప్పుడు 100